హలో అండి, వెల్కమ్ టు హ్యాపీ క్యూజన్. ఈరోజు రాజ్మా కర్రీని ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. రోటీకైనా జీరా రైస్కైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనం మసాలాలు అన్నీ కర్డ్లో యాడ్ చేసుకుని పెట్టుకుందాం. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా. తర్వాత ప్యాన్లోని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత టమాటా ప్యూరీ అది బాగా వేగిపోయాక దాని పచ్చివాసన అంతా పోయాక మనం ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. దాన్ని యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాన్ని కొంచెం వేగనిద్దాం. కొంచెం నూనె పైకి తేలే వరకు దాన్ని వేగనిచ్చాక రాజ్మా ఆల్రెడీ నేను ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను. ఈ రాజ్మా వేసి కొంచెం వాటర్ వేసాక ఒక 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. దాని తర్వాత మనకి రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దాన్ని ఆఫ్ చేసుకుంటే మీకు టేస్ట్గా ఉండే రాజ్మా కర్రీ రెడీ. థ్యాంక్ యూ.